రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెటిబల్జ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఓమి బాలాజీ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల పేరాజుపేటలో టీడీపీ నాయకురాలు బత్తుల భవన్ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు పరిపాలనలో 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి సెటిబల్జ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఓమి బాలాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలకు విజయోత్సవం సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేశారు. విజయోత్సవ ర్యాలీని ఓమి బాలాజీ ప్రారంభించారు. 10 ఆటోల్లో ప్రజలు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే కొండబాబు నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరవ, శేఖర్, తంగళ, గణేష్, దేవ్, జయలక్ష్మి పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజున అందరూ వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత అందరూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని, ఈ సంవత్సరాన్ని ఏదైతే జూన్ 12వ తారీఖున ఏర్పడినటువంటి ప్రభుత్వానికి నాందిగా ప్రజలందరూ సంతోషంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా వాడవాడలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ 5వ డివిజన్ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే రానున్న కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే భాగంగా ఈ రోజున తల్లికి వందనం కింద ప్రతి తల్లులకు కూడా 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులోనే భాగంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, అలాగే పెన్షన్ పెంపు 4,000 రూపాయలు, అలాగే ఇతరత్వ పథకాలన్నీ కూడా అందే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ కార్యాచరణ చేస్తుంది. ఇక్కడనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవాడికి కూడా సూపర్ 6 పథకాలను అందించే విధంగా కార్యాచరణ రాబోయే కాలంలో అందించాలని మా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరికీ గెలిపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.